విశాఖ ఆర్కే బీచ్ లో బీచ్ షాక్ పాలసీ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇంతవరకు ప్రశాంతంగా ఉన్న నగరానికి బీచ్ షాక్స్ ఏర్పాటు చేయడం వల్ల బీచ్ కు పిల్లా పాపలతో వచ్చే కుటుంబాలకు సంతోషం మిగలదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. బీచ్ లో శాంతి భద్రతల సమస్యలు, తాగుబోతుల బెడద మరింత పెరుగుతాయని జనం గగ్గోలు పెడుతున్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించడానికి ఏకంగా పోరాట కమిటీ ఏర్పాటైంది. ఐద్వా, NFIW, POW, CMS తదితర సంఘాల మహిళలు పోరాట కమిటీగా ఉద్యమాన్ని ఆరంభించారు. విశాఖ మద్దిలపాలెం జంక్షన్ తెలుగు తల్లి విగ్రహం వద్ద శనివారం వీరు నిరసన ప్రదర్శన చేపట్టారు. మానవహారం చేశారు. పోరాట కమిటీ కన్వీనర్లు బి పద్మ, విమల, ఎం లక్ష్మి, లలిత, RN మాధవి తదితరులు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వం 362 జీవో రద్దు చేయాలని, బీచ్లను మద్యం విక్రయాల కేంద్రాలుగా మార్చొద్దని హెచ్చరించారు. పర్యాటకాభివృద్ధి మద్యం విక్రయాలతోనా అని మండిపడ్డారు. విశాఖకు గోవా సంస్కృతి వద్దంటూ ఆందోళన వెలుబుచ్చారు. విశాఖ బీచ్ లో మద్యం షాపులు పెట్టొద్దు.